హాయ్ యూఎస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు సార్ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా చేసుకోవాలి అండ్ ఎవరు చేసుకోవాలి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు చాలా మందికి అంటే మిడిల్ క్లాస్ కానివ్వండి, చాలామంది ఐటీ ఫైలింగ్ చేయరు సార్. ఎప్పుడైతే బ్యాంకులకు వెళ్ళి లోన్ కావాలన్నాక 3 years ఫైల్ కావాలి అన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేయడం అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ప్రతి వ్యక్తి కూడా తమ ఆదాయం 2.5 లక్షలు దాటిందంటే సంవత్సరానికి రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే. అది శాలరీ కావచ్చు, డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ కావచ్చు, కిరాయిలు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ కలిపి 2.5 లక్షలు దాటితే సంవత్సరానికి రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే. ఇప్పుడు దాన్ని 7 లక్షలు చేశారు. అదే మాదిరిగా మనము ఇప్పుడు మనొక బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇంట్రెస్ట్ మీరు టీడీఏ చేస్తారు. అది ఓకే. 10% టీడీఏ చేస్తాం. మనకు 10,000 ఇంట్రెస్ట్ ఇస్తే 1,000 రూపాయలు టీడీఏ చేస్తాం. ఆ 1,000 రూపాయలు రీఫండ్ రావాలంటే కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే. రిటర్న్ ఫైల్ చేయకుండా రీఫండ్ రాదు. ఓకే. 1, 2. మూడోది ఏంటంటే ప్రతి వ్యక్తి ఆదాయం కంటే ఎక్కువ ఉన్నప్పుడు 2.5 లక్షలు దాటినప్పుడు కంపల్సరీ ఫైల్. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ సంవత్సరానికి 1,00,000 రూపాయల కంటే కడితే కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ పర్చేజ్ చేయడం, విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ 2 లక్షల కంటే ఖర్చు పెట్టింది అనుకో, అప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే. ఆదాయం ఉండని ఉండకపోయినా, ఆదాయం లేదని మాత్రం ఫైల్ చేయాలని కాదు అక్కడ. ఓకే. ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ కండిషన్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకోవడానికి గత 3 సంవత్సరాల హిస్టరీ చూసి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది అన్నిటికంటే ముఖ్యమైనదంటే మనకు అనుకోని యాక్సిడెంట్ జరిగింది, సపోజ్ అనుకోని సీరియస్గా ఇది అయిపోయింది, లేకపోతే మనకు ఆయన పోయాడు అనుకోండి, అప్పుడు గత 3 సంవత్సరాల కాంపెన్సేషన్ రావాలంటే గత 3 సంవత్సరాల ఆదాయం ఏముందానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆధారం అవుతుంది. ఓకే. ఇన్సూరెన్స్ కవరేజ్, ఇన్సూరెన్స్ కానీ కాంపెన్సేషన్ కానీ అన్నిటి కూడా గత 3 సంవత్సరాల ఆదాయం తీసుకొని మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇది దీనివల్ల. అదే మాదిరిగా సపోజ్ మన పిల్లలు ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, చదవడానికి పంపిస్తున్నాం వాళ్ళకు. ఇన్కమ్ అంటే ఏమన్నా అందరూ ఆదాయమే అనుకుంటారు. ఖర్చులు కూడా సపోజ్ మీ ఖర్చు సంవత్సరం 2.5 లక్షలు దాటింది, మరి బ్యాంకులో 10 లక్షల కంటే ఎక్కువ వేశారు, వేరే ఆదాయం లేదు, ఎక్కడికి వెళ్ళి వచ్చిన డబ్బు లేదు. బ్యాంకులో వేసిన నా డబ్బు నేను వేసుకున్నా కదా అంటే అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతాను. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆదాయమే కాకుండా ఖర్చులు కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిన అధికారం ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చులు కూడా మీరు బ్యాంకులో వేసినా కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో వేసినా, లేకపోతే మ్యూచువల్ ఫండ్లో పెట్టినా కానీ, షేర్స్లో పెట్టినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ పోతాయి. కాబట్టి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినా అడుగుతారు. తర్వాత కరెంట్ వ్యాపారం చేస్తారు, జిఎస్టీ లైసెన్స్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఆ జిఎస్టీ ట్రాన్సాక్షన్ చూపిస్తారు, అది జిఎస్టీ కడుతుంటారు. దానికి ఆ టర్న్ ఓవర్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిందా లేదా, ఆ యొక్క సేల్ చూపించారా లేదా అనడానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇది రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే సపోజ్ జిఎస్టీలో టర్న్ ఓవర్ 25 లక్షలు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ టర్న్ ఓవర్ 25 లక్షలు తక్కువ ఉండొద్దు కదా, అట్లా అనమాట. వీటన్నిటి కొరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైల్ లేకపోతే ఏం జరుగుతుంది, మనం రిటర్న్ ఫైల్ చేసాం, మన ట్రాన్సాక్షన్ ఫైల్ చేయలేదు, రిటర్న్ మనకు ఇవన్నీ వచ్చినా కానీ చూపించలేదు, డిపార్ట్మెంట్ నోటీస్ పంపిస్తుంది. ఏమైనా ఇట్లా మీరు పాన్ కార్డ్ ప్రకారం ఇంత ట్రాన్సాక్షన్ జరిగింది, మీరు ఇన్ని ట్రాన్సాక్షన్ చేశారు, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది, మీరు ఇంత ట్రాన్సాక్షన్ చేశారు, మీరు రిటర్న్ ఫైల్ చేయండి అని చెప్పానంటే అప్పుడు ఫైల్ చేయాలి. ఫైల్ చేయలేదనుకోండి, డిపార్ట్మెంట్ ఏం చేస్తే మళ్ళీ ఒక నోటీస్ పంపిస్తుంది. అట్లా మీరు ట్రాన్సాక్షన్ చూపించకపోతే షోకాజ్ నోటీస్ పంపిస్తారు అనమాట. మీ కేసులో ఆర్డర్ ఎందుకు ఫైల్ చేయొద్దని 148A అంటారు, డి ఆర్డర్ అంటారు. పంపించిన తర్వాత 15 రోజులు టైం ఇస్తారు. అప్పుడు ఫైల్ చేయకపోతే అప్పుడు ఏం చేస్తారు, 148A అని ఆర్డర్ పాస్ చేస్తుంది డిపార్ట్మెంట్. చేసి ఈ ట్రాన్సాక్షన్స్ చూపించలేదు, మీ యొక్క ఇన్కమ్ ఎస్కేప్ అంటే ఆదాయం ఉండి కూడా చూపించకుండా దాచిపెట్టారు కాబట్టి
ఆ ప్రొసీడర్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని మళ్ళీ 140 నోటీస్ ఇవ్వడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తుంది. అప్పుడు రిటర్న్ ఫైల్ చేయాలి. అప్పుడు కూడా ఫైల్ చేయలేదు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటే ఈ ట్రాన్సాక్షన్ మీరు చూపించలేదు కాబట్టి మీరు రిటర్న్ కూడా ఫైల్ చేయలేదు కాబట్టి రిటర్న్ ఎందుకు ఫైల్ చేయాలంటే అది ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ నా దగ్గర ఉన్న సపోర్టింగ్ ఇది ఎవిడెన్స్ ఇది ఇంత ఇన్కమ్ లేదు, బట్ ఇన్కమ్ అంతా ట్రాన్సాక్షన్ అంతా ఇన్కమ్ తీసుకోకండి, కానీ నా ఆదాయం ఇంతే అని చెప్పని ఇచ్చి ఫైల్ చేయాలి. అది అప్పుడు కూడా ఫైల్ చేయలేదు అక్కడ నోటీస్ ఇచ్చిన కూడా డిపార్ట్మెంట్ ఏమంటుందంటే మొత్తం ఈ ట్రాన్సాక్షన్ అన్నిటి గురించి ఇన్కమ్లో కలిపి ట్యాక్స్ ఇస్తారు. ట్యాక్స్ ఎంత ఇస్తారు? 60% ట్యాక్స్, 15% ఇంట్రెస్ట్, 10% పెనాల్టీ, 70-85% దాకా పడతాయి అన్నమాట మొత్తం. అంటే ఎంత ట్రాన్సాక్షన్ అంత పడతాయి. అది తప్పించుకుంటే రిటర్న్ ఫైల్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారు రిటర్న్ ఫైల్ నాకు ఏం లేదు కదా, ఎవరు ఏం చేస్తారు డిపార్ట్మెంట్ అనుకుంటారు. ఏం లేకుంటే ఎప్పుడో దొరుకుతావు. మీ పేరు మీద బాకీ ఉన్నట్టు ఆర్డర్ పాస్ అయిపోతుంది, ఇంత డిమాండ్ రేజ్ అవుతుంది. ఇప్పుడు బ్యాంక్లో మీరు వేసిన అనుకుంటే అకౌంట్ అటాచ్మెంట్ అయిపోతుంది, అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. సపోజ్ ప్రాపర్టీ ఉన్నారు, ప్రాపర్టీ మీ పేరు ఉందనుకోండి, ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఉందంటే అటాచ్మెంట్ ఇచ్చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఈ ప్రాపర్టీని మళ్ళీ అమ్మద్దు కొనద్దు, అమ్ముతే కొంటే మాత్రం మా క్లియరెన్స్ లేదు కొనద్దు అమ్మద్దు అని చెప్పి చెప్తాను. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు మనము డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులకు సమాధానం ఇవ్వక దాన్ని పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తాయి. చాలామంది ఏమంటారు నాకు నోటీస్ రాలేదు, నాకు ఇంటికి రాలేదు, నాకు చెప్పలేదు అని చెప్పినట్లు అనమాట. మన ఆధార్ కార్డులో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కు కంపల్సరీ 100% మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినప్పుడు పట్టించుకోవాలి కదా. ఇంకోటి మెయిల్ ఐడి వస్తుంది, మెయిల్ కూడా వస్తుంది, అప్పుడు పట్టించుకోవాలి. అంటే మన ఫోన్కి మెసేజ్ వచ్చినా మెయిల్ వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైనా వచ్చినా పట్టించుకొని రెస్పాన్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకునే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి, తప్పించుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు చాలా మంది కేసులు ఏంటంటే ఎప్పుడు 10 ఏళ్ళు 4-5 ఏళ్ళ కిందట ఎవరో బ్యాంకులో అకౌంట్ వేసిండ్రు, అమౌంట్ వేసిండ్రు, ఎవరికో పాన్ కార్డు ఇచ్చిన వాళ్ళు ఓపెన్ చేశారు, నాకు తెలియదు అది, ఇట్లా అంటుంటాయి అన్నమాట. తెలియకపోవడం అనే సమస్య లేదు, తెలుసుకోకపోవడం మన తప్పదు. తెలియకపోతే ఎవరు నమ్మరు. సో మనం చాలా జాగ్రత్త తెలుసుకోవాలి. మీరు ఒక అడ్వకేట్ని తెలుసుకోండి, ట్యాక్స్ కన్సల్టెంట్ని తెలుసుకోండి, లేకపోతే ఇంకెవరైనా తెలిసే వాళ్ళని తెలుసుకోండి, బ్యాంక్ అని తెలుసుకోండి, బ్యాంక్ అని చెప్తాడు ఏం చేయాలనేది. మీరు రోజు బ్యాంక్ పోతే ఎవరైనా తెలుసుకోవాలి. తెలియకపోవడం హక్కు కాదు, తెలుసుకోకపోవడం మన తప్పు అవుతుంది. ఇవన్నీ చేసేప్పుడు రిటర్న్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఫైల్ చేయకపోతే మాత్రం మళ్ళీ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే రిటర్న్ డిమాండ్ రేజ్ చేసినాక ఆగిపోదు, పెనాల్టీ ఇస్తుంది. ఆ పెనాల్టీ 3 times ఉంటుంది. ట్యాక్స్కి ఎంత ఉందో సపోజ్ 10 లక్షలు ట్యాక్స్ వచ్చింది, 30 లక్షలు పెనాల్టీ ఇస్తుంది. ఈ సమస్యలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవాలనుకుంటే మనము హార్ట్ అటాక్, బీపీ, బ్లడ్ ప్రెషర్ కంటిన్యూస్ ఉండాలి, డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏజ్ దాటిన తర్వాత. ఇది కూడా అలాగే. మీకు అన్నీ సరిగా ప్రాబ్లమ్స్ ఉండదు అనుకుంటే ప్రతి ఏడాదికి రిటర్న్ ఫైల్ చేయండి, ట్యాక్స్ వేస్తే కట్టండి, లేకపోతే లేదు. కానీ రిటర్న్ ఫైల్ చేయడం మాత్రం కంపల్సరీ బాగుంటే భవిష్యత్తులో సమస్య ఉండదు. కొందరు వ్యవసాయం మీద నాకు ఏం అవసరం లేదు కానీ ట్యాక్స్ కట్టే అవసరం లేదు కదా అనుకుంటారు. వ్యవసాయానికి ట్యాక్స్ లేదు, కానీ వ్యవసాయం వచ్చేటప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. లేకపోతే వ్యవసాయం వచ్చి ఆదాయంతో ఇల్లు కడతారు, కిరాయికి ఇస్తారు, ఆ కిరాయి వస్తుంది, అది ట్యాక్సబుల్. కాబట్టి కాదు అని అనుకునే ముందు కాదు అని కన్ఫర్మ్ చేసుకోండి ఫస్ట్. లేకపోతే ట్యాక్స్ కట్టకపోతే కట్టకండి, రిటర్న్ మాత్రం ఫైల్ చేయాలి. ఒక లెవెల్ దాటిన తర్వాత మనం ఎట్లా మనకు లెవెల్ దాటికి ఏమనుకుంటాం, మన మంచి కారు కొనుక్కొని చూపిద్దాం అనుకుంటాం, లేదా మంచి ఇల్లు కొనుక్కొని చూపిద్దాం అనుకుంటాం, ఒక ఫంక్షన్ చేసేటప్పుడు చేద్దాం అనుకుంటాం. ఇవన్నీ ఎట్లాగో ఇన్కమ్ రిటర్న్ ఫైల్ చేయడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. చేసి రిటర్న్ ఫైల్ చేస్తే సమస్యలు ఉండవు. సమస్యలు అనేది తగ్గుతాయి, ఉండవని కాదు తగ్గుతాయి. మనం చెప్పిన దాన్ని తప్పు అని చెప్పడానికి డిపార్ట్మెంట్ దగ్గర సాక్ష్యం ఉండాలి, లేకపోతే డిపార్ట్మెంట్ ఏం చెప్పిందో కరెక్ట్ అవుతుంది మనం ఇవ్వకపోతే. అది జాగ్రత్త అన్నమాట. రిటర్న్ ఫైల్ చేయడం కంపల్సరీ. ప్రతి వ్యక్తి కూడా సంవత్సరానికి 2-3 లక్షల ఆదాయం దాటినా, ఖర్చులు దాటినా కానీ, బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ కంటే క్యాష్ 10 లక్షల కంటే ఎక్కువ వేసినా కానీ, కరెంట్ అకౌంట్లో 20 లక్షల కంటే ఎక్కువ వేసినా కానీ క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేసి మీకు ఇంట్రెస్ట్ వచ్చిన రీఫండ్ రావాలన్నా 10 లక్షలు వేసినాక బ్యాంక్లో 10 లక్షలు నేను చెప్పాను ఎగ్జాంపుల్. మీరు ఇలా 1,00,000 ఇస్తారు, తీసుకొని 50,000 తీసుకుంటారు, మళ్ళీ తెల్ల 1,00,000 ఇస్తారు, మళ్ళీ 1,00,000 తీసుకుంటారు, మళ్ళీ 50,000 ఇస్తారు. అంటే టోటల్ తీసుకొచ్చింది చూడడు,
మనం ఎంత ఇష్టం చూస్తాం, చూసి 10 లక్షలు దాటిందంటే నోటీస్ వస్తుంది. కాబట్టి నేను తీసుకున్నా కదా, వాళ్ళు చూసుకోవచ్చు కదా అంటే వాళ్ళు చూడరు, మనం చెప్పాలి. డిపార్ట్మెంట్ ఏమంటుంది, నువ్వు వేసింది వేరు తీసింది వేరు, నువ్వు వేసినాక ఎక్కడికి వచ్చి చెప్పు బ్యాంకులో వేసిందానికి ఇదన్నమాట. కాబట్టి ఒకటి వాటికి జాగ్రత్తగా ఉండాలంటే మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మన ట్రాన్సాక్షన్ చూపించాలి, ప్రాపర్టీ ఉన్న చూపించాలి, వెహికల్ కొన్న చూపించాలి, ఖర్చులు పెట్టిన చూపించాలి, ఇల్లు కొన్న ఏది కొన్నా చూపించుకుంటేనే మనకు సేఫ్టీ ఉంటుంది. అది మనం చాలామంది మిడిల్ క్లాస్ కదా నాకు ఏం అవసరం లేదు అని అనుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అవసరం ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాల్సి మిడిల్ క్లాస్ వాళ్ళు, నష్టపోయేది మిడిల్ క్లాసే కాబట్టి. ధనవంతులకు ఆల్రెడీ తెలిసిన ఉంటుంది, వాళ్ళు ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. లేని వాళ్ళకి అవసరమే లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 10,000 కట్టేది లక్ష దాకా పోయింది అనుకోండి, ఎంత ఎవరికి నష్టం ఎక్కువ అవుతుంది. కాబట్టి మిడిల్ క్లాస్ వల్ల జాగ్రత్తగా ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ విషయంలో. అంటే మీరు చెప్పేది ఒక్క అకౌంట్ ఉన్నవారు 10 లక్షల వరకే సేవ్ చేసుకోవచ్చు, అన్ని అకౌంట్లు కలిపి. ఓకే. పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అకౌంట్ ఉంటుంది, యూనియన్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంటుంది, కోఆపరేటివ్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంటుంది. ఇవన్నీ కలిపి 10 లక్షలు దాటిన ఒక ఏడాదికి నోటీస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చింది చెప్పండి. సో వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. పాన్ కార్డ్ వైజ్ లెక్క, అది బ్యాంక్ వైజ్ లెక్క కాదు, పాన్ కార్డు లెక్క. ఈ పాన్ కార్డులో సంవత్సరంలో ఎన్ని క్రెడిట్స్ అయినాయి, బ్యాంకులో ఎన్ని వేసిండ్రు తీసింది చూడరు, అట్లా అనమాట. మా ఏప్రిల్ టు మార్చి లెక్క, జూలై లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. టర్న్ ఓవర్ 2 కోట్ల ఆడిట్లకు వస్తే సెప్టెంబర్. కాబట్టి రిటర్న్ ఫైల్ చేయడం తప్పించుకునే ప్రయత్నం చేయదు, రిటర్న్ ఫైల్ చేయండి. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఏముండకపోతుండే, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరనే మన జీవితం మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఆ బేసిస్ తీసుకొని ఆ బేస్ మీద తయారు చేయండి. ఇంకా అది కాకుండా ఇంకేమైనా మీ దగ్గర ఉంటే కలిపి ఫైల్ చేయండి, ట్యాక్స్ కట్టేసేయండి. డిపార్ట్మెంట్ 100 కేసులు 95 కేసులు యాక్సెప్ట్ చేస్తారు యాజ్ ఇట్ ఈస్గా. ఒక 5 కేసులు అనుమానం పడితే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనమాట, కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసేసరికి 95 కేసులు ఈజీగా అయిపోతాయి. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. రీఫండ్ రావడం కూడా సమస్య లేదు, ఇంతకుముందు లాగా లేదు. ఇంతకుముందు రీఫండ్ రావాలంటే కొన్ని నెలలు పట్టేది, రీఫండ్ కూడా వారం 10 రోజుల్లో వచ్చేస్తుంది రీఫండ్ ఫైల్ చేసిన తర్వాత, ఎలాంటి సమస్య లేదు. కానీ నేను తప్పించుకుంటాను, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర కలిసి తప్పించుకుంటాను మాత్రం ఆలోచన వద్దు. వ్యాపారం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, ఆస్తులు ఉన్నాయి, ఆదాయం ఉంది, ఖర్చులు పెట్టారు అంటే ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయండి. సో మినిమం ఫైల్ చేయాలంటే 7 లక్షల సార్, మినిమం 7 లక్షలు. 7 లక్షల ఆదాయం ఇప్పుడు మీరు బ్యాంకులో వేసింది అనుకోండి, ఆదాయమే లేదు మీకు అసలు. బ్యాంకులో 11 లక్షలు వేసింది అనుకోండి, పక్కా ట్యాక్స్ ఫైల్ చేయాలి. నాకు ఆదాయం లేదు కదా అని చెప్పి. ఓకే. పిల్లలు వేరే దేశాలకు పంపించినప్పుడు ఫీజు కట్టిండ్రు, వాళ్ళకు ఆదాయం లేదు, వ్యవసాయం ఆదాయమే, అవసరం లేదు కదా అని చెప్పండి. కానీ డబ్బు కట్టింది అక్కడ, అది ఎక్కడికి వచ్చి చూపించడానికి మనకు చూపించాలి. ఇట్లా ఎలక్ట్రిసిటీ బిల్ చేయాలి, సంవత్సరానికి ₹1,00,000. క్రెడిట్ కార్డు బిల్స్ కడతారు, క్రెడిట్ కార్డు కూడా అంతే కదా, లోన్ కడతాడు, ఆదాయం ఉండాలి కదా. ఎక్కడికి వచ్చిన ఆదాయం? ఒకవేళ ఇప్పుడు కడతారు కదా సార్, నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కూడా నోటీసులు వస్తాయి సార్. 10 లక్షలు కట్టిన వాళ్ళకి కూడా ఏంటంటే ఏమైనా వస్తాయంటే, మీరు 10 లక్షలు ఆదాయం చూపించారు, 50 లక్షలు బ్యాంకులో వేసారు, ఓకే, ఇది 40 లక్షలు ఎక్కడికి వెళ్ళి వచ్చినా మీకు. ఓకే. కానీ 10 లక్షలు ఆదాయం చూపించేసి 8 లక్షలు బ్యాంకు అడగారు. ఓకే, అడగారు. అంటే డిపార్ట్మెంట్కి అనుమానం వచ్చి మన కామన్ మ్యాన్కి ఏం ఆలోచిస్తామో డిపార్ట్మెంట్ సిస్టమ్ కూడా అదే ఆలోచిస్తుంది. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సిస్టమ్ నిజం చెప్పాలంటే కామన్ పీపుల్కి తెలియదు సార్ ఇది. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ చేసుకోవాలనుకుంటారు కానీ బ్యాంకులో ఎంతో అమౌంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 10 లక్షలు ఉంది అనుకోండి సార్, వాడు 7 లక్షలకే ఫైలింగ్ చేసుకుంటారు అనుకోండి. అట్లాంటి వాళ్ళకి నోటీస్ వస్తుందా సార్? మీకు క్యాష్ వేసి అనుకోండి 10 లక్షలు దాటితే క్యాష్ అయితే నోటీస్ వస్తుంది. ఓకే. కానీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అనుకోండి 20 లక్షలు నోటీస్ రాదు. ఓకే, ట్రాన్స్ఫర్. ఓకే, ట్రాన్స్ఫర్ 20 లక్షలు శాలరీ పరంగా ఇట్లా వస్తే ఏం రాదు, కానీ పైసలు వేసి తీస్తే వస్తుంది. ఓకే, సో అది జాగ్రత్త పడాలి. జాగ్రత్త వేసిందే మళ్ళీ తీసుకునే మళ్ళీ వేసినా కదా, తీసుకునేది వేరే ఇచ్చింది వేరే అనుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు కామన్ మ్యాన్ ఏమనుకుంటారు, నాకు ఇచ్చేది వేరు, నా బ్యాంక్లో వేసింది వేరు, ఇది వేరే అనుకుంటారు. కరెక్ట్. ఇలాంటి అనుమానాలు పోవాలంటే మనం రిటర్న్ ఫైల్ చేసాం అనుకో, డిపార్ట్మెంట్కు 75% మన మీద అనుమానం పోతుంది. అది ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఇతను సేఫ్ అని వాళ్ళకు ఒక
ఇతను కరెక్టే ఉన్నాడు అని ఒక రిటర్న్ ఫైలింగ్ చేస్తే వాళ్ళ డిపార్ట్మెంట్కి ఏమనిపిస్తాయంటే ఇతను తప్పించుకోవాలని చూడట్లేదు, ట్యాక్స్ కట్టాలని చూస్తున్నాడు, ఏమైనా అనుమానం ఉంటే ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అడుగుతే ఇస్తారు అని చెప్పని నమ్మకం వాళ్ళకి కలగాలి. రిటర్న్ ఫైల్ లేకపోతే తప్పించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, దానితో తప్పించుకోవాలని చూస్తున్నాడు, ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాని బేస్ మీద నోటీస్ పంపించేస్తారు. ఓకే, మన వ్యూవర్స్కి తగిన జాగ్రత్తలు చెప్పాలంటే ఏం చెప్తారు? తగిన జాగ్రత్తలు అంటే ఆన్ రికార్డ్ కంపల్సరీ. మీకు ఏ ఆదాయం ఏ వ్యవహారం చేసినా, ఆర్థిక వ్యవహారం చేసినా మీ డిపార్ట్మెంట్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం 360 degrees ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉంటుంది. లేదు అనకండి, తెలుసుకోండి ఎట్లా ఏమేమి ఉంది డిపార్ట్మెంట్ దగ్గర. మనం మర్చిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు లేదని సమస్య లేదు కాబట్టి అది తెలుసుకోండి. యాన్యువల్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేయండి. మీకు రీఫండ్ వచ్చేమంటే రీఫండ్ వస్తుంది, లేదు సరిపోయిందంటే సరిపోతుంది. కానీ మీరు మీ రికార్డు మీ గురించి సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఏముంది అది తెలుసుకొని యాక్షన్ తీసుకోండి. ఏమి లేదని అనుకోవద్దు. నేను చాలా కేసులు చూస్తాను. మేమైతే ఎవరో పాదన్నప్పుడు పెడతారు డిపాజిట్, అది బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు, పిల్లల పేరు మీద ఎస్ఎస్ పెడతారు, నామినీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వీళ్ళకి తెలీదు అన్నప్పుడు పెట్టిన తండ్రి చనిపోతారు, 30 లక్షల పేరు మీద బ్యాంక్లోకి వస్తారు. ఈయనకు తెలియదు కూడా 30 లక్షలు ఉందనేది. ఇన్కమ్ ట్యాక్స్కి నోటీస్ వస్తుంది, నువ్వు 30 లక్షలు ఇచ్చినా కదా ఎక్కడి నుంచి వచ్చింది, నాకు తెలియదు కూడా అసలు. అప్పుడు చూపించాలి, మా ఫాదర్ ఎక్కడి నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయింది, నాది కాదు అది, దాన్ని వచ్చి ఆదాయం ట్యాక్స్ కడతా అని చెప్పని చూపించాలి. ఇట్లా అన్నమాట. ఇవన్నీ నాకు తెలియదు, నేను తెలుసుకోను అనే కాదు, తెలుసుకోవాలి. దానికి సంబంధించిన దానికి సంబంధించిన ట్యాక్స్లు కట్టాలి, రిటర్న్ ఫైల్ చేయాలి. ట్యాక్స్ కట్టేసినా కదా, చాలామంది సాలరీస్ ఉంటారు ఎంప్లాయీస్, నా ట్యాక్స్ కట్ అయిపోయింది, నేను కట్టే అవసరం ఉంది, కట్టే అవసరం లేదు కదా, ఫైల్ చేయకపోయి నడుస్తాయి కదా అనుకుంటారు. కొందరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు, మీ ఇంట్రెస్ట్ మీద TDS అయిపోతుంది, నేను ట్యాక్స్ కట్టేదేం లేదు కాబట్టి నాకు నోటీస్ రావద్దు అనుకుంటారు. అట్లా కాదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కాంప్లైంట్స్ అంటే ట్యాక్స్ కట్టడం, రిటర్న్ ఫైల్ చేయడం అయితేనే పూర్తయినట్టు. ట్యాక్స్ కట్టంతా మాత్రం పూర్తయినట్టు కాదు, రిటర్న్ ఫైల్ చేస్తే పూర్తయినట్టు. అది ఇంపార్టెంట్. రిటర్న్ ఫైలింగ్ అనేది అల్టిమేట్ అన్నమాట. మనం ప్రాపర్టీ కొంటాం, రిజిస్ట్రేషన్ చేస్తాము, అది రెవెన్యూ రికార్డులో మార్చకపోతే ఏంది, అంతా ప్రాసెస్ వేస్ట్ అయినట్టు. మున్సిపాలిటీ చేయించలేనుకో టైటిల్ లీడ్స్ అంతే, ఇది కూడా అంతే అన్నమాట. రిటర్న్ ఫైల్ చేయడం అంటే అల్టిమేట్ గోల్ అన్నమాట. అంతే. కొందరు TDS చేస్తారు, అన్నీ కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఫైల్ చేయకుండా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అది ఇంపార్టెంట్.